ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని ఏది? శ్రీకర్ చెయ్యి ఊపితే అవని వెళ్ళిపోయింది. జంగమదేవర చెప్పిన విషయం, పిల్లల విషయం నువ్వు మొదలు పెట్టక ముందే వెళ్ళిపోయింది. నువ్వు చెప్పిందంతా నేను మాత్రమే విన్నాను. నాకంతా అయోమయంగా ఉంది. నువ్వు చెప్పిందంతా నిజమా? అసలు ఇలాంటి విషయాల్లో నేను అబద్ధం చెప్తానా అత్త? నువ్వు భయపడినట్టు ఏమీ జరగదు. ఆ విషయంలో ఆందోళన చెందకు. మీ ఇంటి నుంచి అమ్మవారు బయటికి తరలిపోతుందని చెప్పింది ఆయనే. అలాగే జరిగింది. పౌర్ణమి నాటికల్లా అమ్మవారు తిరిగి మీ ఇంటిని చేరుకుంటే మీకు ప్రాణగండం ఉంది అని చెప్పింది ఆయనే. మీరు అలాంటి పరిస్థితుల్నే చూశారు. అలెక్కెకు పెళ్లి కాకముందు సంతాన ప్రాప్తిరస్తు అని దీవించింది ఆయనే. అలాగే జరిగింది. ఇప్పుడు పిల్లల విషయంలో అవని సీత కష్టాల్ని ఎదుర్కోబోతోందని చెప్పింది ఆయనే. అవన్నీ కరెక్ట్గా జరిగినప్పుడు మరి ఇది మాత్రం ఎందుకు జరగదత్తా? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అవనికి ముక్కు పుడక వద్దు, ఎలాంటి అధికారాలు వద్దు, ఎలాంటి పోటీలు వద్దు. అన్నిటి నుంచి అవని తప్పుకునేలా చెయ్యొద్దా? అవని ఇంటి వారసురాల్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, కోడలుగా మిగిలిపోయినా నష్టం లేదు. దానికి కష్టాలు వస్తే మాత్రం నేను భరించలేనత్తా. నా మాట కాదనకత్తా. నేను చెప్పినది వినదు. దానికి అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. నీ కాళ్ళు పట్టుకుంటానత్తా. లేమ్మా, అవనికి కష్టాలు వచ్చినా అవన్నీ తాత్కాలికమమ్మా. ఎందుకంటే అవనికి అమ్మవారి కాపుదల ఉంది. అవనికి సంతానం కలగడం వలన తనకి మంచి జరుగుతుంది గాని చెడు జరగదని నేను నమ్ముతున్నానమ్మా. అవని పిల్లల్ని కంటే అవనికి పుట్టబోయే బిడ్డని కంటికి రెప్పలా మేం చూసుకుంటాం. తనకి ఎలాంటి ఆపద రాకుండా రక్షణ వలయంలా నేనుంటాను. నా మాట నమ్ము. అది కాదత్తా. చూడమ్మా, నిహారికది నాలాంటి జాతకమే అయ్యుండొచ్చు గాని మొదట అవనికే సంతానం కలగాలని నేను నా భర్త అనుకుంటున్నాం. ఇలాంటి విషయాలు తనకి చెప్పి అవని మనసు మార్చే ప్రయత్నం చెయ్యకు. తన మనసుని చెడగొట్టకు. జంగమదేవర చెప్పింది అన్ని సందర్భాల్లో జరుగుతుంది అనే భ్రమలో నువ్వుండకు. అసలు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవద్దా? నేను నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నేనే నీ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. అవని నేను చెప్పేది వినకుండా అసలు అలా ఎందుకు వెళ్ళిపోయింది? 5 నిమిషాలుండి నేను చెప్పింది వినుంటే మరోలా ఉండేది కదా. అత్త అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవనికి నేను ఈ విషయాలన్నీ తెలియజేస్తాను. పుట్టబోయే బిడ్డ విషయంలో ఎవరు నీతో ఏం చెప్పినా వాళ్ల మాటలు విననని, ఎన్ని కష్టాలు ఎదురైనా బిడ్డని కంటాను అని నాకు మాటివ్వమ్మా. వినోదిని నందనుదే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే.
సంతానం విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినను. బిడ్డలని కనే తీరుతాను అని నీకు మాటిస్తున్నానత్తయ్య. అవని నుదుటి రాతకు, కుటుంబ అనుబంధాలకు, దైవశక్తికి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇది. అవనికి పుట్టబోయే సంతానం విషయంలో ఏం జరగబోతుందో ముందు ముందు అవనికి అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది అక్షరాలా జరిగింది, తప్పింది లేదు. శివయ్య, అవని భక్తి ముందు విధి ఓడిపోతుందా? విధి ముందు అవని భక్తి ఓడిపోతుందా? ఏంటి శివయ్య ఈ జగన్నాటకం? కుటుంబం కోసం, నా కోసం ఏమైనా చేయగల నా అసలైన కోడలివి నువ్వేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.